సిగ్గులేని వాళ్ళు మీరున్న చోటికి నేను వస్తూ వెళ్తూ ఉన్నానా ఏంటి? నా పాటికి నేను కూర్చుంటే అలాగే వస్తున్నారా మీదికి? ఊరికే ఉండకుండా కారం మొత్తం చల్లేశారు. వీటన్నిటికీ మీ నాన్న ఇస్తారు డబ్బులు. ఏదో అనుకుంటే మీకు రోసం లేకపోతే మీ ఇంట్లో జంతువులు కూడా అలాగే ఉన్నాయే. ఆ ముసల్దాన్ని మోసం చేసి ఆ స్థలం మొత్తాన్ని బానే దోచుకున్నారు కదా. మీరేమన్నా బాగుపడతారా ఏంటి? దేవుడు ఒకరున్నారు, చూస్తూ ఉంటారు. ఊళ్ళో మీరు మాత్రమే మనుషులు అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా 2 పిల్లలను కన్నాను కదా. నేను ఊ అని ఒక్క మాట చెప్తే చాలు, మిమ్మల్ని ఏమీ లేకుండా చేస్తారు. మీరుండే చోటికి మేము వస్తున్నావా ఏంటి? ఎందుకని మా మీదకి గొడకొస్తున్నారు? ఎండుమిర్చి ఆడిస్తూ ఉంటే ఒక పువ్వు తోట కూడా పెట్టనివ్వట్లేదు. మాలాంటి మనుషుల్ని పంపించేస్తున్నారే. తక్కువ అంచనా ఎత్తున్నారా? తక్కువ అంచనా? నేను ఏదో పోన్లే పాపం అని చూస్తూ ఉంటే ఏదో గర్వంగా మాట్లాడుతున్నారే. మీ ఆటపాటలు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో నేను చూస్తాను. అరే రే రే రే, ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు, ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారు. జరుగుమల్లి వచ్చింది, దిగండి. ఎలాగ వెళ్తున్నారో చూడు. మిమ్మల్ని గోతుల పెట్ట. కనీసం ఆవులు కట్టాలన్న బుద్ధి లేదు మీకు. ఎందుకే మీరు ఈ ఊళ్ళో ఉన్నారు? ఊరొదిలి ఎక్కడైనా చావచ్చుగా. చూడమ్మా, తింటానికి ఏమైనా తీసుకురా. సిగ్గులేనోడు కూర్చొని వివరం అడుగుతాడట. మేసే ఆవుని లాక్కెళ్ళి కట్టేయాలట. ఎవరు తీస్తారో చూద్దాం. నేను కూడా మీలాంటోళ్ళకి ఎన్ని మాట్లాడినా కూడా మీకు రోసం ఉండదా? మిమ్మల్ని తిట్టి తిట్టి నా నోరే నొప్పొస్తుంది. మీ జన్మాలు మారవు. ఇలాంటి పని చేసుకునే బదులు ఎక్కడికైనా వెళ్ళి బిచ్చం ఎత్తుకోవచ్చుగా. అమ్మా, ఏమంటున్నారు? రే, తను నిన్న ఈ రోజే మాట్లాడుతోంది, సంవత్సరం అంతా మాట్లాడుతుంది. నువ్వు తిను బాబు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా అడగరు? అడిగాయన్ని వద్దంటున్నారు. ఆవిడేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మేము గౌరవమైన కుటుంబంలో పెరిగి వచ్చిన వాళ్ళమే. ఇదంతా వినాల్సిన అవసరం మాకు లేదు. ఏంటే తను రెచ్చగొడుతున్నావా? లోపలికెళ్ళు. రే, నువ్వు తినరా. ఏదో ఒకటి చెప్పిన నోరు ముయిస్తుంది. ఉందే మీకు ఉంది, నా చేతిలో ఉంది. కాళీమాతకు, ముత్యాలమ్మకు, అందరి దేవతలకు నేను కూడా డబ్బులు వేశాను. ఎప్పటికైనా మిమ్మల్ని చూసుకుంటుందా దేవత. మీ ఇంట్లో ఆడవాళ్ళకి రోసం లేదనుకుంటే మగవాళ్ళకు కూడా రోసం లేకుండా పోయిందా? మీరెందుకురా పంచెలు కట్టుకుంటారు తీసి పారేయకుండా? ఏంట్రా పెద్ద పుడింగ్ లాగొస్తున్నావు? ఏంట్రా ఏం చేస్తావు? ఏం చేస్తావు? చేయరా మీద చేయరా చూద్దాం. ఏంటి నువ్వు ఊరుకోరా. ఇక చాలా ఆపు. మీకంతా సిగ్గులేదా? నీ మాటలతో నువ్వే ఇరుక్కుంటావే. ఛీ, నోరు మూసుకోవే. నోర్మైవే, లేదంటే పరువు తీస్తాను. ఇష్టానికి మాట్లాడితే జరిగేదే వేరే. మర్యాదగా నీకెందుకే గౌరవం? వాడేమో దాని పెళ్ళం కొగ్గు చుట్టూ తిరుగుతుంటే నేను మొగుడుతో తిరుగుతున్నావు కదే. ఏంటయ్యా, మీ సావాసమే వద్దనుకొని మేము ఒక పక్కన ఉన్నాగా. మీ ఆవుల్ని ఎందుకే మా మీదకి పంపిస్తున్నారు? ఈ వీధేన్న మీ నాన్న ఆస్తా, ఇది ప్రభుత్వంది. దాన్ని అడిగే హక్కు ఎవరికి లేదు. నోర్మయ్, దిక్కులేని మొహమా. 6 సవరం వేసుకొచ్చిన నీకే ఎంతుంటే 10 సవరాలతో అడగాలి. నువ్వు అడగకూడదే. ఒక ట్రంక్ పెట్టి 1 రూపాయి పాల గుండెని తీసుకొచ్చావు కదే. నువ్వు నా గురించి మాట్లాడతావే. ఏంటి కొట్టుకు సస్తున్నారంటే మీరెందుకే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కొట్టుకు సస్తున్నారు? వదిలేస్తే కత్తిపేటలు పట్టుకుని పీకలు కోసుకునేలా ఉన్నారు. అందరూ కావాలి, కలిసి ఉండాలి అనుకోండి. ఏం మాట్లాడుతున్నారు ఏంటి మామ అది? ఎందుకు అనవసరంగా గొడవని వెళ్తూ ఉన్నాను నేను ఎప్పుడు ఒకేలాగుంటాను. చెప్పండి వాడికి. ఏం చేస్తావేంటి? అంటే నరికేస్తావా లేక ఒకేసారి లేపేస్తావా? ఏమయ్యా,
తగు ఆపండి అయ్యా. మీరందరూ ఒకటిగా ఉండాలనే ఆలోచనే లేదు. మరైతే నెలకు ఒకసారి వారానికి ఒకసారి ఎందుకు జగడం వేసుకుంటారు? ఆడవాళ్ళ మాటలని ఈ మాదిరిగా జగడం వేసుకుంటారా? ఈ ఊళ్ళో మనుషులు ఉన్నారనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? నలుగురు బతికే చోట ఇలా గొడవ పడ్డం వెళ్ళండి, మంచిగానే ఉంది. వెళ్ళండి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఒకదానికొకటి చాలా వెళ్ళండి అమ్మా, ఎక్కువ వెళ్ళండి. మాట్లాడుకుంటున్నారు.